బీసీఈ జాబితాలో వెనుకబడిన ముస్లిం కులాలకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చారు. నేను అదే అంటే కులాలు లేవు సార్, అది క్లాస్ కింద తీసుకొచ్చారు. నేను అదే కులాలు లేకపోతే గుజరాత్లో, యూపీలో, అస్సాంలో, రాజస్థాన్లో అక్కడ ఈ ఉపకులాల పేరుతో మైనార్టీలకు ఇస్తున్న రిజర్వేషన్లు ఏంటి? అక్కడ అది ఏంటంటే ఒకేషన్ మీద ఇచ్చారు వాళ్ళకు. ఒకేషన్ అంటే వాళ్ళు చేసే పనుల మీద ఇచ్చారు. బేసిక్ గా మీకు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వటం ఇష్టం లేదు కాబట్టి పేరు చెప్పి ఆపుతున్నారు. అది రాంగ్, అది రాంగ్. అది ఏదైతే అణిచివేత, సమాజంలో దూరంగా నెట్టివేయబట్టడం, వెనుకబాటుతనం, వీటిని ప్రాతిపదికగా రిజర్వేషన్లు కల్పించారు. ఆ ప్రాతిపదికల్లో నీకు హిందువుల్లో ఉన్నారు, ఇతర కులాలకు సంబంధించి ఇతర మతాల్లో కూడా కొంత ఉన్నారు. మైనారిటీల్లో వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళ వెనుకబాటుతనాన్ని, అదే అణచివేతను, లేకపోతే దూరంగా నెట్టివేయటం పట్టాన్ని, వీటన్నిటిని బేస్ చేసుకొని వాటిని బీసీ బి కేటగిరీలో పెట్టారు. లేదు, అదే కాదు. ఇది ఈ క్వశ్చన్ అంటే కాదు. ఇది నేనేమంటున్నా అంటే బీసీలో ఉన్నటువంటి ఒక ఏదైతే కులాలు ఉన్నాయో, లేకుంటే బీసీ వర్గాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక ఒకేషన్స్ మీద వాళ్ళు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ముస్లిమ్స్లో కూడా దాంట్లో కొన్ని కులాలను కలిపారు. దీంట్లో కానీ కులా అంటే కొన్ని వర్గాన్ని కలిపారు. నేను మొత్తం వినాలి ఇది, ఎందుకంటే ఇది మీ వ్యూవర్స్ కూడా చూస్తుంటారు. దీని తర్వాత ఏం చేశారంటే రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్స్ పెట్టి అది ఉండగా మళ్ళీ వాళ్ళని తీసుకోలేదు, వాళ్ళకి మళ్ళీ దాంట్లో సపరేట్గా ఉన్నాయి. మేము అనే పాయింట్ ఏంటంటే ఇది ఏదైతే రిజర్వేషన్స్ ఏది ఉన్నాయో దిస్ ఈజ్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఆర్టికల్ 15(4) అండ్ 16(4). ఇది పొలిటికల్ రిజర్వేషన్స్ లేదు, పొలిటికల్ రిజర్వేషన్ ముస్లిమ్స్కి లేదు. బట్ ఈ యొక్క సాకు మీద మీరు ముస్లిమ్స్ కూడా బీసీఈ కింద రిజర్వేషన్ తీసుకొచ్చి, పొలిటికల్ రిజర్వేషన్ తీసుకొచ్చి హైదరాబాద్ లాంటి ప్లేస్లో 35 సీట్లు బీసీలకు రావాల్సింది. ఈరోజు ఎంఐఎం ముస్లిమ్స్ గెలుస్తున్నారు. ఎవరికి నష్టమైంది అది?